శ్రీ రమణ భాషణలు 549. శ్రీ భగవాన్ తరచుగా నమస్కారాన్ని గూర్చి ఇలా అనేవారు. మొట్టమొదట ప్రాచీన ఋషులు భగవత్ శరణాగతికి సాధనంగా నమస్కారాన్ని ఉద్దేశించారు. ప్రాచీన ఋషులు భగవత్ సాక్షాత్కారాని కోసం ఒక సాధనగా ఈ నమస్కారాన్ని ఉద్దేశించారు. అది భగవత్ శరణాగతి కాకుండా ఆచరణప్రాయంగా మాత్రమే మిగిలింది. దండం పెట్టాలి కాబట్టి దండం పెడుతున్నారు అంతే. ఎందుకు దండం పెడుతున్నావు? 2 చేతులు కలిపి ఎవరికి మనం నమస్కరిస్తున్నామో వారికి మనం శరణాగతి పొందాము అని అర్థం. మరి అక్కడ ఏమైపోయింది? శరణాగతి పోయింది, ఆచరణ మాత్రం మిగిలింది, తంతు. కానీ దాని వెనకాతల భావం లోపించిపోయింది. నమస్కరించేవాడు తన చర్యతో నమస్కారము తీసుకుంటున్న వాడిని మోసగించాలని చూస్తున్నాడు. నమస్కరించేవాడు ఇతరుడికి నమస్కరించేసరికి ఆహా వాడు నాకు నమస్కరిస్తున్నాడు కదా అని చెప్పి అవతల వాడు పొంగిపోయేలాగా చేస్తున్నాడు. అది చాలా వరకు కపటము, వంచనతో కూడిన పని. అది లెక్కలేని పాపాలను దాచుకునేందుకు పెద్ద తెర, ఒక దండం పెట్టేస్తే తను చేసిన తప్పులన్నీ కప్పెట్టేసుకుంటా. ఆహా చూసావా వాడు ఎంత, మనం వాడికి ఎంత అపకారం చేసినా, ఎంత అన్యాయం చేసినా వాడు నవ్వుతూ మనకు దండం పెడుతున్నాడు అని అవతలవాడు వీడు ఎంతో గొప్పవాడుగా అనుకుంటాడు. వీడేమో తను చేసిన పాపాలన్నిటి కప్పెట్టుకోవడానికి దొంగదండం పెడతాడు. కాబట్టి తను చేసిన పాపాల నుంచి తప్పించుకోవడానికి వంచనతో కూడిన కపటంతో చేస్తూ ఉన్నటువంటి ఈ నమస్కారాలు అది లెక్కలేని తన పాపాలను దాచేందుకు కప్పుకున్న తెరలాంటిది. దైవాన్ని మోసగించగలపో లోకులను మోసగించచ్చు. దొంగ వినయాలు చూపించి, దండాలు పెట్టించి మనకు అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తూ నటించచ్చు. ఈ దైవాన్ని మోసగించగలమా? లేదమ్మా. తన నమస్కారం దైవం గ్రహించాడా అని పూర్వంలాగే తన జీవితం ఇక సాగించవచ్చని వాడి భావన. ఒకసారి దేవుడికి దండం పెట్టేసుకున్నాను, దండం పెట్టేసుకున్న తర్వాత ఇక మళ్ళీ నేను పూర్వంలాగే అలా చేశాను, అలా బతికేయచ్చు. ఎందుకంటే నేను నా తప్పుల్ని కప్పేసుకోవడానికి భగవంతుడికి నమస్కారం పెట్టేశానుగా, ఇంక మళ్ళీ ఇష్టం వచ్చిన మళ్ళీ నేను బతికేయచ్చు అని వాడు అనుకుంటాడు. వాడు నా దగ్గరికి రానక్కర్లేదు, వారి నమస్కారాలు నాకు ఎట్టి తృప్తిని ఇవ్వవు. వాళ్ళు తమ మనసును నిర్మలంగా ఉంచుకుంటే చాలు. అది తెలియకుండా నా ముందు వంగుతారు లేదా సాగిల పడతారు. అట్టి చర్యలకు నేను మోసపోను అన్నారు భగవాన్. అవతల వాళ్ళు వస్తూ ఉంటారు, భగవాన్కి ఒక నమస్కారం పెట్టేస్తే మన తప్పుల్ని ఇంకా ఆయన పట్టించుకోడు. దండం పెట్టాను కదా నేను అని ఆయన నా తప్పుల్ని పట్టించుకోడు అనుకుంటారు వాళ్ళు. మనం కూడా అంతే, ఒక నమస్కారం పెట్టేసామంటే చాలు అవతల వాడికి ఆహా ఎంత గౌరవం అని మనల్ని అనేసుకుంటాడు కదా అనుకుంటాం. అయితే భగవాన్ అంటున్నారు, వారి నమస్కారాలు నాకు ఎట్టి సంతృప్తిని ఇవ్వవు. వాళ్ళు తమ మనస్సును నిర్మలంగా ఉంచుకుంటే చాలు, అదే నాకు పెద్ద నమస్కారం. అది చెయ్యకుండా నా ముందు వంగడాలు, వంగి వంగి దండం పెట్టడాలు, సాగిలు పడ్డాలు చేస్తూ ఉంటారు. అట్టి చర్యలతో నేనేమి మోసపోను. ఎవరెవరు ఎటువంటి భావాన్ని వెనకాల ఉంచుకుని నమస్కారాలు చేస్తున్నారో నాకు తెలుసు, కాబట్టి నేను వారెవ్వరి చర్యలకి మోసపోను అన్నారు భగవాన్. ఏమైపోయిందంటే మనకి లోకల్లో నమస్కారం పెట్టడం ఒక ఆచరణగా చెయ్యాలి కాబట్టి చేయడం అయిపోయింది తప్ప నమస్కారం యొక్క నిజ అర్థం ఎవరికైనా మనం నమస్కరిస్తున్నామంటే వారి ఆజ్ఞల్ని నేను పాలించి తీరుతాను అని చెప్పినట్లే. మరి అలా దండం పెడుతున్నామా మనం? ఒక్క భగవంతుని ముందు మాత్రమే ఈశ్వర నేను నీకు శరణాగతుడను, నీ ఇచ్చే నెరవేరుగా అని ఒక్క నమస్కారం పెడితే విశ్వానికి నమస్కారం పెట్టినట్లే. అవునమ్మా.
ఎవ్వరి దగ్గర ఏ దొంగ దొంగ వంగి వంగి నటనలు చెయ్యక్కర్లేదు. పర్లేదు. ఎవరి ఇష్టమైన పరిస్థితులు ఇవ్వక్కర్లేదు. ఎవరి గొప్పలు పొగడక్కర్లేదు. ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఉంచాలో ఈశ్వరుడికి తెలియదు. అట్టి సర్వకర్త సర్వభర్త సర్వహర్త అయినట్టుగా నిన్ను నువ్వు సమర్పించుకోవడమే నిజమైన నమస్కారం అనేటువంటి సందేశం అమ్మ. ఇది మిగతా నమస్కారాలన్నీ అవసరార్థము పుల్లి కప్పు పెట్టుకోవడానికి చేసే పనులే తప్ప అవి అర్పణ పూర్వకమైన నమస్కారాలు అనుకోవద్దు. ఒకే ఒక్క ఇతరుల నమస్కారాల సంగతి వదిలే, నువ్వు ఒకే ఒక్క నమస్కారం చెయ్యి. ఆ నమస్కారం ఈశ్వరుడికి నిన్ను నువ్వు అర్పించుకోవడం. నమస్కారం అంటే రెండు చేతుల్ని జోడించడం. జీవాత్మ పరమాత్మతో ఐక్యం పొందడం, లేకపోతే జీవాత్మ పరమాత్మకి శరణాగతి పొందడం. దానికి సంకేతంగా ఋషులు దాన్ని మనకి నమస్కారాన్ని ప్రతిపాదించారు. అలాగే మనం ఈ లోకంలో గొప్ప గౌరవనీయులైన వారు, పెద్దలు, పూజ్యులైన వారు అందరికీ కూడా మనం నమస్కరిస్తాం. ఆ నమస్కరించి వాళ్ళ ఔన్నత్యానికి మనం నమస్కరిస్తున్నాం, వాళ్ళ గొప్పతనానికి మనం నమస్కరిస్తున్నాం. అది కూడా మంచిది, అవునా? అలాగే మన తాతలకి, మన తల్లిదండ్రులకి, మన పెద్దలకి మనం నమస్కరిస్తాం. అది కూడా పెద్దలు అన్ని తెలిసిన వారు, నాకు దారి చూపించేవారు, నాకు మీరు సరైన మార్గాన్ని నడిచేలాగా దారి చూపించే పెద్దలు కనుక వారికి మనం నమస్కరిస్తాం. మరి పెద్దల వెనకాలే మనం వెళ్తాం కదా. అవునమ్మా. అంతే తప్ప మిగతా నమస్కారాలన్నీ కూడా ఎలా ఉన్నాయి మనకి? కేవలము ఆచరణప్రాయంగా చేసే నమస్కారాలు. నమస్కారం గురించి భగవాన్ ఇలా వివరంగా చెప్పారు. ఎవరికైనా నమస్కరించుతున్న సమయంలో మనం ఊరికి ఆచరణప్రాయంగా చేస్తున్నామా, అర్పణప్రాయంగా చేస్తున్నామా? ఆచరణప్రాయంగా చేసే నమస్కారాలు చెయ్యక్కర్లేదు, కానీ మనం చేస్తాం గొప్పల కోసం, అవతల వాడి నుంచి మెప్పు కోసం. అటువంటి చెయ్యక్కర్లేదు. ఈశ్వరుడికి మాటి మాటికి అంతరంగంలో నమస్కరిస్తూ ఉండు. హరి ఓం నమః.